హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ద్వితీయ భాష అయిన తెలుగులోని కవిత్వ విభాగంలో 5వ పాఠ్యభాగమైన ఆ పల్లె జాడ ఏడ అనిశెట్టి రజిత రాసిన ఈ పాఠ్యభాగం గురించి దీంట్లో చూద్దాము. ఈ పాఠ్యభాగంలో ఈ పాఠానికి సంబంధించిన పూర్తి సమాచారం చెప్పిన తర్వాత ఈ పాఠంలోనే ప్రశ్న జవాబులు, 1 మార్కు సమాధాన ప్రశ్నలు, అదేవిధంగా వ్యాకరణాంశాలు, సందర్భ సహిత వాక్యాలన్నీ కూడా నోట్స్ రూపంలో ఈ వీడియోలోనే ఇవ్వబడుతుంది. ముందుగా ఆ పల్లె జాడ ఏడ అనే ఈ పాఠ్యభాగాన్ని చూసినట్టయితే ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ వచన కవిత. దీంట్లో వచన కవితకు సంబంధించిన ప్రక్రియ. ఇతివృత్తం వచ్చేసి పల్లె సంస్కృతి విలువలు, పల్లె జీవన సౌందర్యము, మానవీయ విలువలకు తెలుపుతుంది ఈ పాఠ్యభాగం. ఈ పాఠ్యభాగం పల్లెటూరు యొక్క గొప్పతనం, మనుషులు పల్లెటూరులో ఏ విధంగా ఉంటారు, ఆధునిక సంస్కృతి డెవలప్ అయిన తర్వాత ఏ విధంగా మనుషుల్లో మార్పులు అనేవి వచ్చాయనేది ఈ పాఠ్యభాగంలో మనము తెలుసుకోబోతున్నాము. ముందుగా పాఠ్యభాగం యొక్క కవయిత్రి పరిచయం చూసినట్టయితే అనిశెట్టి రజిత గారు ఈమె రాసే రచనలలో ఇతివృత్తం ఏముంటుందంటే మానవ జీవితంలో జరిగే సంఘర్షణలను ఇతివృత్తంగా చేసుకొని సాహిత్యాన్ని సృజించటము ఈ రచయిత్రి యొక్క ప్రత్యేకత. మానవ జీవితంలో సంఘర్షణల్ని ఇతివృత్తంగా తీసుకొని రాస్తుంది. అదేవిధంగా సమాజంలో మార్పు తేవాలని, ప్రజల్లో చైతన్యం తేవాలనే లక్ష్యంగా పెట్టుకొని చాలా రచనలు చేశారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో, మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆమె ఎన్నో ఉపన్యాసాలు, స్పీచ్లను ఇచ్చింది. అదేవిధంగా రచనలు చేసింది, కొన్ని పాటలు రాసింది. వీటి ద్వారా ప్రజల్ని చైతన్యపరచడంలో తన వంతు పాత్రను క్రియాశీలకంగా పోషించింది. ఈమె విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాలపైన నిర్భయంగా అడుగులు వేసింది. అదేవిధంగా అనిశెట్టి రజిత యొక్క జననము, విద్యాభ్యాసం, తల్లిదండ్రుల వివరాలు చూసినట్టయితే అనిశెట్టి రజిత ఏప్రిల్ 13, 1958న వరంగల్ జిల్లా హన్మకొండలో జన్మించింది. ఇది పూర్వపు వరంగల్ జిల్లాలోని హనుమకొండ. ఇప్పుడు హనుమకొండ అనేది ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరంగల్ అర్బన్గా దీన్ని విభజించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ వరంగల్ అర్బన్ పేరును హన్మకొండగా మార్చారు. ప్రస్తుతము హన్మకొండ జిల్లాలోని కేంద్రం. ఈమె తల్లిదండ్రులు జయలక్ష్మి, బాలరాజు. హన్మకొండలో ఈమె ఎంఏ పూర్తి చేసి కాకతీయ విశ్వవిద్యాలయంలో బోధనేతర ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూ, అంటే టీచింగ్ వృత్తి కాకుండా నాన్ టీచింగ్ జాబ్ అన్నట్లు నిర్వహిస్తూ పదవి విరమణ చేసింది. అదే ఉద్యోగంలో పదవి విరమణ చేసింది. ఈమె కుటుంబ వాతావరణం వలన బాల్యం నుండి రజితకు సమాజం పైన, సాహిత్యం పైన అవగాహన ఏర్పడింది. అందుకే పిల్లలు కూడా చదువుకునేటప్పుడు వారి కుటుంబ వాతావరణం ఏ విధంగా ఉందో ఆ వాతావరణాన్ని బట్టే ఆ పిల్లల యొక్క మానసిక ఎదుగుదల అనేది ఉంటుంది. కాబట్టి అంటే అనిశెట్టి రజితకు చిన్నప్పటి నుంచే ఆమెకు కుటుంబంలో సాహిత్య వాతావరణం ఉండడం వల్ల, సమాజంకు సంబంధించిన డిస్కషన్స్ ఆమె కుటుంబంలో జరగడం వల్ల ఆమెకు సమాజాన్ని పరిశీలించడం వచ్చింది. అదేవిధంగా సాహిత్యం పైన కూడా ఒక అవగాహన అనేది ఏర్పాటు చేసుకుంది. 1973లో చైతన్యం పడగెత్తింది. చూడండి, ఇక్కడ 1958లో జన్మించిన అనిశెట్టి రజిత 1973 సంవత్సరం వచ్చే లోపల, అంటే దాదాపుగా ఒక 15 సంవత్సరాల వయసుకే కవిత్వం రాసే దశకు ఎదిగిందంటే ఆమె కుటుంబం ఆమెను ఏ విధంగా ప్రభావితం చేసిందనేది మనకు తెలుస్తుంది. దాదాపు 15 సంవత్సరాల వయసు అంటే 9వ తరగతి నుంచి 10వ తరగతి చదివే వయసు ఉంటుంది. ఇప్పుడు 1973లో చైతన్యం పడగెత్తింది అనే ఒక తొలి కవితతో ఆమె రచన ప్రస్తావన ప్రారంభించింది. తమ ఉద్యమ కార్యాచరణకు రచనను ప్రధాన వాహికగా మలుచుకుంది. అందులో భాగంగానే 1984 సంవత్సరంలో గులాబీలు జ్వలిస్తున్నాయి అనే పేరుతో తొలి కవితా సంపుటిని తీసుకొచ్చింది. ఇక్కడ కవితా సంపుటి అంటే ఆమె రాసిన రచనలను
ఆమెనే పబ్లిష్ చేసుకుంటే దానిని కవితా సంపుటి అంటాము. అదేవిధంగా వేరే వేరే వాళ్ళు రాసిన కవితలనన్నిటినీ ఒక బుక్ రూపంలో వేస్తే వాటిని కవితా సంకలనం అంటాము. కవితా సంపుటి అంటే మన రచనలను మనమే పబ్లిష్ చేసుకుంటే దాన్ని కవితా సంపుటి అంటాము. కవితా సంకలనం అంటే 10 మంది కలిసి రచించిన ఆ రచనలన్నింటినీ ఒక పుస్తక రూపంలో ముద్రిస్తే వాటిని కవితా సంకలనం అంటాము. ఆ విధంగా ఈమె గులాబీలు జ్వలిస్తున్నాయి అనే పేరుతో ఆమె తొలి కవితా సంపుటిని తీసుకొచ్చింది. తదనంతరము నేనొక నల్లమబ్బు నవ్వుతా, చెమట చెట్టు, ఉసురు, అనగనగా కాలం అనే 4 కవితా సంపుటాలను వెలువరించింది. గులాబీలు జ్వలిస్తున్నాయనే కవితా సంపుటితో కలిపితే మొత్తము 5 కవితా సంపుటులు. తర్వాత దస్తఖత్ అనేది ఇది హైకూలు, గోరంత దీపాలు, నన్హే ఓ నన్హే, ఈ గోరంత దీపాలు, నన్హే ఓ నన్హే అనేవి ఇవి 2 కూడా నానీలు. మట్టి బంధం అనేది కథలు, నిర్భయాకాశం కింద, పాకాల యశోదారెడ్డి మోనోగ్రాఫ్ అంటే ఒక కవయిత్రికి సంబంధించి కవికి సంబంధించి స్పెషల్గా ఒక పుస్తకం రూపంలో రచిస్తే దాన్ని మోనోగ్రాఫ్ అంటాము. ఆ మోనోగ్రాఫ్ అనే రచనలు అందించింది. తర్వాత ఈమె సంపాదకత్వం అంటే ఎడిటర్గా ఉండి వెలువరించిన పుస్తకాలు ఉద్విగ్న, ఆకాశపుష్పం, తీరొక పువ్వులు, వెతలే కథలై, తెలంగాణ రచయిత్రుల కథలు, జిగర్, అక్షర శరది దాశరథి మొదలైన గ్రంథాలకు ఈమె సంపాదకత్వం వహించారు. సంపాదకత్వం అంటే ఎడిటర్గా ఉన్నారు. రుద్రమ ప్రచురణలు, ఏ లిటరరీ ఉమెన్ కలెక్టివ్స్ అనే ఒక సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా ఏం చేశారంటే ఇంగ్లీష్లో వెలువడిన కవితలను, ఫేమస్ కవితలన్నింటినీ తెలుగులోకి అనువదించారు, ట్రాన్స్లేట్ చేసి ప్రచురించారు. అదేవిధంగా అనేక ఉద్యమ గీతాలు రచించింది. 1982 సంవత్సరంలో కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా ఏర్పడిన స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ పేరు స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ. ఈ కార్యక్రమాల్లో ఈమె చురుకుగా పాల్గొన్నది. తర్వాత మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ రచయితల వేదిక అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఈ తెలంగాణ రచయితల వేదికకు ఉపాధ్యక్షులుగా నిర్మాణాత్మక కృషి చేసింది ఈమె. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక అంటే ఉమెన్స్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కలిసి ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక అనేది ఏర్పాటు చేశారు. ఈ వేదికకు జాతీయ అధ్యక్షురాలుగా ఈమె పనిచేసింది. ఇక ఈమె రచనలకు సంబంధించి పొందిన పురస్కారాలు చూసినట్టయితే సుశీల నారాయణరెడ్డి అవార్డు, తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, కీర్తి పురస్కారం మొదలైన పలు విశిష్ట సత్కారాలను, అవార్డులను అందుకున్నది ఏమో సాహిత్య సేవ ద్వారా. 2025 సంవత్సరము ఆగస్టు 11వ తేదీన హన్మకొండలో 65 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈమెకు గుండెపోటు రావడం జరిగింది. గుండెపోటుతో వచ్చి ఈమె కన్నుమూసింది. మరణానికి ముందే ఆమె చేసిన ఒక గొప్ప పని ఏంటిదంటే ఆమె తన డెడ్ బాడీ ఏదైతే ఉంటుందో తన మృతదేహాన్ని వైద్య విద్యార్థుల అధ్యయనం కోసము ముందస్తుగానే బ్రతికున్నప్పుడే తన మరణానంతరము ఆ పార్థివ దేహాన్ని మెడికల్ విద్యార్థులు ఎవరైతే కొత్తగా డాక్టర్ కోర్సును నేర్చుకుంటుంటారో వాళ్లకు పరీక్షల కోసం తన బాడీని ఉపయోగించుకోవాల్సిందిగా ఆమె అవయవ దానం చేసింది. ఈ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ పాఠ్యభాగము ఆ పల్లెజాడ ఏడ అనే ఈ పాఠ్యభాగము కాలం క్యాన్వాస్ మీద అనే ఒక కవితా సంపుటి తీశారు. ఆ కవితా సంపుటిలో ఒక కవిత ఆ పల్లెజాడ ఏడ అనేది మన ప్రస్తుత పాఠ్యభాగం. ఇక ఈ పాఠ్యాంశ నేపథ్యం చూస్తే మనకు మన పల్లెటూరు ఒకప్పుడు ఏ విధంగా ఉన్నది, ప్రస్తుతం ఏ విధంగా ఉన్నది అనేది ఈ పాఠ్యాంశం ఒకప్పుడు పల్లె అనేది కేవలం నివాస స్థలమే కాదు, అది ఒక జీవన తత్వం, ఒక విలువల వ్యవస్థ. పల్లెటూరులో మనకు చాలా విలువలు కలిగిన వ్యక్తులు ఉంటారు. ఆత్మీయ ప్రపంచం, ఎక్కడికి వెళ్ళినా మన తోటి వాళ్ళని అందరినీ ఒక కుటుంబీకులుగా ట్రీట్ చేస్తుంటారు. ఊరిలో ఎన్ని వైరుధ్యాలున్నా మనం అనే ఒక భావన అనేది బలంగా ఉంటుంది.
కుల భేదాలు, రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ పండుగలు, కష్టసుఖాలు, వ్యవసాయ పనులు అన్నీ కలిసి పంచుకునే సంస్కృతి పల్లెటూళ్ళలో సహజంగా ఉంటుంది. ఉమ్మడి కుటుంబాలు, పొరుగువారితో స్నేహబంధాలు, పరస్పర ఆధారభావం పల్లె జీవితానికి ప్రాణం పోసేవిగా ఉన్నాయి. గత 3 దశాబ్దాలలో పల్లె జీవనంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్, పట్టణీకరణ, అర్బనైజేషన్ అనే ప్రభావంతో పల్లె ముఖ చిత్రం క్రమంగా మారిపోయింది. అంటే ఈ పల్లెటూరులో నివసించే ఎవరైతే ప్రజలున్నారో వీరు తమ అవసరాల కోసము మన నగరాలకు వెళ్ళటము, పట్టణాలకు వెళ్ళటం, అక్కడ సంస్కృతిని గమనించి మళ్ళీ ఇక్కడికి వచ్చి పల్లెటూరులో వాటిని అమలు చేయడం. అదేవిధంగా పట్టణీకరణ అంటే ఈ పల్లెటూర్లకు ఆనుకొని దగ్గరగా ఉన్న మండల కేంద్రాలు, అదేవిధంగా జిల్లా కేంద్రాల దగ్గరగా ఇవి ఉండడం ద్వారా ఆ పట్టణీకరణ అలవాటు అనేది ఈ పల్లెల్లో చొచ్చుకొని వచ్చింది. అదేవిధంగా నగరాల్లో లభించే సౌకర్యాలు, వస్తువులు పల్లెటూరులోకి రావడము, అదేవిధంగా పట్టణం మధ్య ఉన్న తేడా, పల్లె పట్టణం మధ్యలో ఉన్న తేడా అనేది మసకబారింది. సాంకేతిక ప్రగతి జీవనాన్ని సులభతరంగా చేసినప్పటికీ మనుషుల మధ్య ఆర్థిక అంతరాలు అనేవి పెరిగాయి. ఉమ్మడి కుటుంబాల స్థానంలో విభజిత కుటుంబాలు అనేవి వచ్చాయి. అంటే మనం చూస్తున్నాము ఇప్పుడు పల్లెటూళ్ళలో సెల్ ఫోన్ వచ్చింది, తర్వాత పెద్ద పెద్ద కిరాణా షాపులు పెట్టడం అయింది. అదేవిధంగా యాంత్రీకరణ, ముఖ్యంగా ప్రతి దాంట్లో వ్యవసాయంలో కూడా యాంత్రీకరణ. ఒకప్పుడు మనము ఎద్దులను ఉపయోగించి వ్యవసాయం చేసేది, ఆ ఎద్దుల స్థానంలో ట్రాక్టర్ బండి వచ్చింది. ఆ ట్రాక్టర్ తర్వాత నాట్లు వేసే మిషన్లు వచ్చాయి. తర్వాత కోత కోసే మిషన్లు. మనుషులే దాదాపుగా 2-3 నెలలు ఈ వ్యవసాయ పనులు చేసే బదులు ఒకటే రోజులో కోత మిషన్ వచ్చిన తర్వాత హార్వెస్టర్, అది ఒకటే రోజుల్లో దాదాపుగా 20-30 ఎకరాల పొలాన్ని కోసేసి డైరెక్ట్గా మనకు వడ్లను చేతికిస్తుంది. తర్వాత గడ్డి కూడా మనుషులే కట్టేది. ఆ గడ్డి కట్టే మిషన్స్ కూడా వచ్చాయి. ప్రతి దాంట్లో వ్యవసాయంలో మొత్తము యాంత్రీకరణ రావడము. తర్వాత సాంప్రదాయ పద్ధతిలో సాగే ఈ ఎద్దులతోని అరకలు గట్టి దున్నే ఈ సాంప్రదాయ వ్యవసాయానికి స్వస్తి పెట్టి తర్వాత అవన్నీ కనుమరుగైపోతున్నాయి సాంప్రదాయ పద్ధతులన్నీ. తర్వాత పల్లె సంస్కృతికి గుర్తుగా నిలిచిన గంగిరెద్దులాట. మనకి సంక్రాంతి పండుగ వచ్చిందంటే ప్రతి ఊళ్ళో గంగిరెద్దుల వాళ్ళు వచ్చి గంగిరెద్దులాట ఆడేవారు. పగటి వేషాలు వంటి జానపద ప్రదర్శన కళలు, వృత్తి జీవన ఆధారాలు కాల ప్రవాహంలో వెనకడిగిపోయాయి. అంటే ఇప్పుడు ఒకప్పుడు గంగిరెద్దుల వాళ్ళు పల్లెటూర్లకు వచ్చి వాళ్ళు గంగిరెద్దుల్ని ఆడించి తర్వాత ఆ పండగ సమయంలో ఇండ్లల్లో వాళ్ళు ఏదైనా పిండి వంటలు కానీ, తర్వాత ఏదైనా డబ్బు రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ ఏమైనా ఇస్తే వాళ్ళు తీసుకొని పోయేది. భవిష్యత్ తరాలు ఆ వృత్తిని చేపట్టడానికి వెనకాడుతున్నారు. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించడము, కుల వృత్తులను చేయడానికి ఇష్టపడకపోవటము అనేది దానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు పల్లెటూర్లలో ఏదైనా పండగలు ఏమైనా వచ్చినప్పుడు కూడా మనం ఏంటంటే అక్కడ గ్రామ స్థాయిలో దొరికేవి మనం అక్కడనే తయారు చేసుకునేది. కానీ ఇప్పుడు బిర్యానీలని, తర్వాత ఈ చికెన్లని మొత్తం డిఫరెంట్గా సిటీ కల్చర్ మొత్తం ఆహార పదార్థాల్లో కూడా మార్పులు వచ్చాయి. తర్వాత ఒకప్పుడు మనం పల్లెటూళ్ళలో మట్టి పాత్రలను మాత్రమే ఉపయోగించేది. రోకళ్ళు ఉపయోగించి ఇవి పిండి పదార్థాలుగా దంచుకునేది. ఎప్పుడైతే ఈ మట్టి పాత్రల స్థానంలో అల్యూమినియం పాత్రలు వచ్చాయి, తర్వాత రోకళ్ళు పెట్టి రుబ్బే బదులు ఈ మిక్సీలు, గ్రైండర్లు రావడము, ఈ ఆధునిక పరికరాలు రావడం ద్వారా అది ఒక మార్పుగా ఉంది. తర్వాత పల్లెటూరులో పండగలు కానీ జాతరలు జరిగేటప్పుడు ఆ పండగలు విపరీతమైన సందడి ఉండేది. భజనలు వేసేది, కోలాటాలు వేసేది, ఊరంతా ఒక చోటకు చేరి ఒక సందడిగా ఉండేది ఒకప్పుడు. కానీ ఈ యాంత్రిక వినోదాలకు పరిమితమైన తర్వాత పండగ రోజు కూడా ఈ టీవీ సీరియళ్ళని, సినిమాలు చూడమని, సెల్ ఫోన్లకు అడిక్ట్ కావటము, ఈ ఒకరికొకరు పక్కింట్లో ఏం జరిగిందో తెలియకుండా ఈ సిటీ లైఫ్లో ఏ విధంగా బ్రతుకుతున్నారో పల్లెటూళ్ళలో కూడా అదే సంస్కృతి మొదలైంది. ఈ వెనకటి రోజుల్లో ఈ పాత పురాతన సాంప్రదాయ ఆటలన్నీ మరిచేసి ఏదైనా పల్లెటూళ్ళలో ఒకవేళ ఆట ఆడాలంటే కూడా క్రికెట్ ఇవి ఆట పరమావధిగా బతికేవారు. ఇప్పుడు ప్రస్తుతం తర్వాత సామాజిక మాధ్యమాల సెల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత ఈ పల్లెటూళ్ళలో సంస్కృతి సాంప్రదాయాలు అనేవి
ఎక్కువగా దెబ్బతిన్నాయి. మనుషుల వేషధారణలో కూడా మనకు పాశ్చాత్య సంస్కృతిని ఎక్కువ పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కనుమరుగవుతున్న పల్లె సంస్కృతిపై కవయిత్రి రాసిన కవిత ఈ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది కేవలము గతాన్ని తలుచుకునే వేదన కాదు ఆమె అన్నది, మూలాలను గుర్తు చేసే ఒక ఆత్మ పరిశీలన. అంటే ఒకప్పుడు మన పల్లెటూరు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉందనేది ఎవరికి వారు వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మార్పుని నిరాకరించకుండా, ఒకవేళ మనకు అభివృద్ధి చెందినట్టయితే ఆ మార్పుని నిరాకరించకుండా మన పల్లెటూరులో ఉన్న విలువలని కాపాడుకోవాలనే ఆకాంక్షతో పల్లె జీవన సౌందర్యాన్ని, మానవీయతను ఈ కవిత మన ముందుకు తీసుకొస్తుంది. ఇంటర్మీడియట్ విద్యార్థులుగా మీరున్నప్పుడు 10th క్లాస్ వరకు మీరు చాలా కష్టపడి చదివారు. ఇంటర్కి రాగానే కొంతమంది మంచి సుఖాలకు అలవాటు పడిపోతుంటారు. ఎప్పుడైనా కానీ పల్లెటూళ్ళలో మీరు చూడండి, అక్కడ పల్లెటూరులోని వ్యక్తులంతా కూడా వేకువజామునే నిద్ర లేవడం వల్ల పల్లెటూరు వ్యక్తులు వారు చుట్టూ ప్రకృతిని మొత్తం ఆస్వాదిస్తారు. వివిధ రకాల పక్షుల అరుపులు, తొలికోడి గుయ్యటము, తర్వాత తొలి సూర్యకిరణాలను వారి ఒంటిపైన ప్రసరించటము, తర్వాత పొలాల గట్ల వెంబటి ఆ చల్లచల్లని వాతావరణంలో మంచు కురుస్తున్న సమయంలో ఆ పైరగాలి వీస్తుంటే వాటిని పీల్చుకుంటూ ఆ పల్లెటూరు వాతావరణము బాగా, మీరు కూడా ఎప్పుడైనా సెలవులకు వెళ్ళినప్పుడు పల్లెటూరు వాతావరణానికి అలవాటు ఒక 2-3 రోజులు మీరు ఆ వాతావరణంలో ఉన్నట్టయితే మీకు చాలా మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. సాయం సంధ్య సమయంలో కూడా ఆ పొలాల గట్ల వెంట తిరిగినట్లయితే మీకు చాలా ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. పల్లెటూరు వాతావరణాన్ని ఎప్పటికైనా సిటీలో ఉన్నా కానీ మీరు ఆ పల్లెటూరు ఆ సౌందర్యాన్ని ఆస్వాదించాలి. ఇప్పుడు మన పాఠ్యభాగం చూసినట్టయితే దీంట్లో నాడు మా పల్లెకు పోవుడంటే చెంగ ఎగిరేటోళ్ళం, నాడు మా పల్లెకు పోవుడంటే చెంగ ఎగిరేటోళ్ళం, అల్లంత దూరాన ఊరిని చూసి గంతులేసుకుంటా ఉరికెటోళ్ళం, అల్లంత దూరాన ఊరిని చూసి గంతులేసుకుంటా ఉరికెటోళ్ళం. అంటే మనం పల్లెటూర్లకు పోవాలంటే సంతోషంగా చెంగు ఎగురుకుంటూ కనుచూపు మేరల్లో పల్లె కనపడగానే పరిగెత్తుకునేవాను. మనం ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడైనా సెలవుల్లోకి మనం చిన్నపిల్లలను తీసుకొని మనం ఊరికి వెళ్తున్నప్పుడు వాళ్ళ ఊరు వచ్చిందనగానే ఆ బస్సుల్లో, ఆ రైళ్లలో ఉన్న అక్కడ దగ్గరికి చేరుకున్నాం అనగానే పిల్లల్లో విపరీతమైన ఆనందం అనేది కలుగుతుంది మనకి. మన పిల్లల్లో అబ్జర్వ్ చేయొచ్చు అది. తర్వాత పల్లెరా బిడ్డని చేతులు చూచి, పల్లె ఏమంటుంది, పల్లె రాబిడ్డ అని చేతులు జాపి అవ్వోలే పావురంగా పిలిచేది, కాళ్లకు నీళ్ళిచ్చి పలకరించి గుడ్ల నీరు ఊరంగా తడిమేది. అంటే పల్లెటూరు ఒక తల్లిలా చేతులు చాచి రాబిడ్డ అని ఏ విధంగా చిన్నపిల్లలనైతే తల్లి ఏ విధంగా దగ్గరికి తీసుకొని హత్తుకుంటుందో ఆ విధంగా పల్లెటూరు మనల్ని రా అని పిలుస్తుంది. అదేవిధంగా మన పల్లెటూరు కాళ్లకు నీళ్ళిచ్చి పలకరించి గుడ్ల నీళ్ళు ఊరంగా తడిమేది. అంటే ఒక ఆప్యాయత, పల్లెటూరు అంటే ఒక ఆప్యాయతతో మనల్ని పలకరించి దగ్గరకు హక్కున చేర్చుకుంటుంది. కమ్మగా పెరటి కంకులు కాల్చిచ్చి మంచి చెడులను ఇసారించేది, పొద్దుకి జున్నుబాలు కాచేది, పొద్దుగాల పాలగోకులు పెట్టేది. మనకి పెరటి కంకులు, ఇది మొక్కజొన్న కంకులు ఏవైతే ఉంటుందో అక్కడ తీసుకొచ్చి పిల్లలకు కాల్చివ్వడము, మంచి చెడులను, మామూలుగా పల్లెటూళ్ళకు రాగానే ఏ విధంగా బతుకుతున్నారు, ఏ విధంగా జీవనం కొనసాగుతుంది సిటీలో అని మంచి చెడులను విచారించి పొద్దుకి జున్ను పాలు కాచేది. అంటే ఏవైతే గేదెల నుంచి వచ్చిన జున్ను పాలు ఉంటాయో ఆ జున్ను పాలను కాసి పోచేది, పొద్దుగాల పాలగోకులు పెట్టేది. పాలగోకులు అంటే మనకు పాలు కాగబెట్టిన తర్వాత ఏవైతే మట్టి పాత్రలు ఉంటాయో, మట్టి పాత్రలు కానీ అల్యూమినియం పాత్రలు కానీ పాలను కాగబెట్టిన తర్వాత అడుగులో ఒక జున్ను లాంటిది ఒక లేయర్ లాగా పేరుకుపోతుంది. ఆ గిన్నెలు కడగటానికంటే ముందు ఆ పాలను వేరే గ్లాసులు కానీ చెమ్ముల్లో కానీ పోసిన తర్వాత అడుగున ఆ పాలది ఏదైతే ఉంటుందో క్రీమ్ లాగా పేరకపోయి ఉంటుంది, ఆ చీజ్ లాగా, దాన్ని ఇట్లా గోరుతోని ఇట్లా గీరి పిల్లలకి నోటిపైన పెడతారు అవ్వలు. ఆ విధంగా పెట్టేది, జున్నుపాలు పోసేది అంటూ ఆప్యాయంగా చెప్తున్నాడు. లోట గిలాసల నిండా ఛాయలు, మట్టి ముంతల గడ్డ పెరుగులు, అప్పుడే పిండిన గుమ్మపాలు, ఎల్లిపాయ కారం ఉడుకుబువ్వలు. లోట గిలాసల నిండా ఛాయలు,
చూడండి, పల్లెటూరులో మనము సిటీలో ఉంటే మనం ఒక చిన్న గ్లాసులో మాత్రమే తాగుతాం. పల్లెటూరులో ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛమైన గేదె పాలు, ఆవు పాలు వాళ్ళకు అక్కడ మనం ఇక్కడంటే ప్యాకెట్ పాలు వాడతాం సిటీలో. అక్కడైతే వాళ్ళే పెంచి పోషించి పశు సంపద ఉంటుంది కాబట్టి సమృద్ధిగా పాలు లభిస్తాయి. కాబట్టి వాళ్ళు పాలల్లో నీళ్లు కలపకుండా స్వచ్ఛమైన పాలు దాదాపు ఒక లోట గిలాస పెద్ద గ్లాస్ నిండా దాన్ని ఛాయ్ చేసుకొని దాంట్లో చక్కెరగా వేసుకొని మంచిగా తాగుతారు. మట్టి ముంతల గడ్డ పెరుగు, ఏవైతే పల్లెటూరులో ఎక్కువ మట్టి పాత్రలు వాడతారు ఈ పాలు కాగబెట్టడానికి, పెరుగు తోడు పెట్టడానికి. ఆ మట్టి ముంతలో వేసిన గడ్డ పెరుగు చాలా రుచికరంగా ఉంటుంది. అప్పుడే పిండిన గుమ్మపాలు అప్పుడే గేదె నుంచి పాలు తీసినప్పుడు కొంచెం వేడివేడిగా ఉంటాయి ఆ పాలు తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు. ఉడుకుడుకు బువ్వలో ఎల్లిపాయ కారము ఉడుకుడుకు బువ్వలో వేసుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది. మా పటేళ్ళ కల్లులొట్లు పెద్దోళ్ళకు, తాటి పండ్ల గుమగుమలు మాకు, తాటాకులు గుచ్చి గాలి చక్రాలు, తాటికాయ గీరెల బండ్లాటలు. అంటే పల్లెటూరులో పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మర్యాదకి మొత్తం వాళ్లకు లొట్లతో కళ్ళు తీసుకొచ్చి మర్యాదలు చేస్తుంటారు. పిల్లలు ఉన్నట్టయితే తాటి పండ్లను తీసుకొచ్చి వాటిని కాల్చి మంచిగా గుజ్జుగా చేసి వాళ్ళకి పిల్లలకి ఇస్తారు. అదేవిధంగా తాటి ఆకులైతే ఏవైతే ఉంటాయో ఈ తాటి ఆకులను గాలిపటాలుగా చేసి ఉపయోగిస్తారు. అదేవిధంగా తాటికాయ ముంజలు మనం తీసిన తర్వాత ఆ ముంజల్లో మిడిల్లో ఒక హోల్ లాగా ఉంటుంది. ఆ హోల్కి అటు ఇటు ఒక కర్ర పుల్లలను తగిలించి ఒక ట్రాక్టర్ బండ్లలాగా చేసుకొని మంచిగా ఆడుకుంటుంటారు. దొంగలమై తెంపుకొచ్చిన జామకాయలు, పెసరి శనిగే కందికాయలు తినుకుంటా చింతల్లా మామిడి తోపుల్ల బడి లొల్లి చిర్రగొనెలాటలు. చూడండి, మనము పల్లెటూర్లలో ఎక్కడైనా తోటలుంటే, పండ్ల తోటలు ఎక్కడైనా ఉంటే ఆ పండ్ల తోటలకు పిల్ల గ్యాంగు, తొట్టి గ్యాంగ్ అంతా వెళ్ళి అక్కడ ఆ చేలు కాపరి లేని టైంలో చూసి దొంగతనంగా వెళ్ళి జామకాయలు తెంపుకోవడము, ఆ పెసర చేలు, కంది చేలు, జొన్న చేలు ఇలాంటివి ఉంటే వాటిల్లో సీక్రెట్గా వెళ్ళి అక్కడ పోయి తెంపుకొని తినడం. అంటే ఈ చిన్న వయసులో దొంగతనంగా ఆ జామకాయలు కానీ, ఆ కందికాయలు, శనగలు, పెసర్లు ఇవి తీసుకుంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా తీసుకోవడం అనేది అదొక మధురమైన అనుభూతిగా ఉంటుంది. చింతల్లా మామిడి తోపుల్లో అంటే చింత చెట్లు, మామిడి చెట్లు ఏవైతే తోటలు ఉంటాయో వాటిల్లో కూడా పడి పిల్లలు ఎట్లా పడితే అట్లా చెట్లు పైన ఎక్కటం, కోతి కొమ్మచ్చిలాడటం, చిర్రగోనెలాడటము. చిర్రగోనెను దేశీ క్రికెట్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చిర్రగోనె అనేది మనకి దేశీ క్రికెట్ అంటారు. ఇవి ఆడుతూ పల్లెటూరులో చాలా సరదాగా గడిపేది పిల్లలు. ఊరవతల చెరువుల దిగి ఈతలు, బుడ్డ పరకల మొట్ట పిల్లలు పట్టేందుకు తువ్వాల గుడ్డలిరిసి మూటగట్టుడు, అల్లి కలువపూలకని కుంటల్ల దిగుడు. ఊరవతల చెరువు, చూడండి, ఇప్పుడు పల్లెటూరుకి మనం వెళ్ళినప్పుడు ఊరికి ఆనుకొని ఉన్న చెరువు దగ్గరికి వెళ్తే ఉదయకాలం కానీ సాయంత్రం కాలం కానీ ఆ చెరువు పైన నుంచి వీసే ఆ పైరగాలి పీలిస్తే ఆయుష్ చాలా వృద్ధి చెందుతుంది. అదేవిధంగా మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఆ చెరువు వద్ద చాలామంది చేపలు అనేవి పడుతుంటారు. ఇక్కడ బుడ్డ పరకలు మొట్టె పిల్లలు పట్టేందుకు తువ్వాల గుడ్డలిరిసి మూటగట్టుడు. చూడండి, చాలామంది పిల్లలు ఏవైతే ఉంటాయో క్లాత్, ఒక మమ్మీ చీరలు కానీ లేకపోతే దోమల తెరలు కానీ తీసుకొచ్చి ఏం చేస్తుంటారంటే అక్కడ ఆ చిన్న చిన్న మోకాల్లోతు నీళ్ళల్లో వాటిని ఒక వలలాగా వేసి పడుతుంటారు. చిన్న చిన్న పరక పిల్లలు పడుతుంటారు. అల్లి కలువపోలని కుంటల్ల దిగుడు, అల్లి కలువపూలకని కుంటల్ల దిగుడు. ఆడ తామర పూలు ఉంటాయి. ఆ తామర పూలను తీసుకొని, ఇక్కడ తామర పూలకు కలువ పూలకు డిఫరెన్స్ ఉంది. కలువ పూలేమో చంద్రుని కాంతిలో వికసిస్తాయి. అంటే రాత్రిపూట వికసించే పూలేమో కలువ పూలు, ఇవి ప్యూర్ వైట్ కలర్లో ఉంటాయి. తామర పూలేమో సూర్యుని కిరణాలు సోకిన తర్వాత డే టైంలో వికసించేదేమో తామర పూలు. కలువ పూలేమో చంద్రుని కిరణాలు తాకిన తర్వాత రాత్రిపూట వికసిస్తాయి. తామర పూలేమో వాసన తక్కువ ఉంటాయి, కలువ పూలేమో వాసన ఎక్కువ ఉంటాయి. రాత్రిపూట వికసించే ఏ పూలైనా సువాసన ఎక్కువగా కలిగి ఉంటాయి. బాయల కాడి కురికి నీళ్లు చేదుకొచ్చుడు,
చేన్లెంట పచ్చగడ్డి మోపులెత్తుకొచ్చి దొడ్ల ఎడ్లకు బర్లకు యేసుడు నెయ్యి సుఖ కోసం అరిచేయి సాపి నాకుడు. అంటే బాయల కాడికురికి మనము పొలాలు వ్యవసాయం చేసే వాళ్ళందరికీ కూడా వ్యవసాయ బావి ఉంటుంది. ఆ వ్యవసాయ బావి దగ్గర ఊర్లో ఒక మంచినీళ్ళ చేత బావి ఉంటుంది. ఆ మంచినీళ్ళ చేత బావి దగ్గరికి వెళ్ళడము, నీళ్లు చేదటం మంది బొక్కెన్నతో. అంటే ఇప్పుడంటే బోర్లు, ట్యాపులు ఇవన్నీ ఉండటం ద్వారా మనకు వాటర్ వస్తుంది, కానీ ఒకప్పుడు చేద బావుడు, దిగుడు బావుల నుంచే నీళ్లు తెచ్చుకునేవారు. చేన్లంట పచ్చగడ్డి మోపులెత్తుకొచ్చి, మనకు ఇంట్లో లేగదూడలు ఉంటాయి, పాలిచ్చే బర్రెలు ఉంటాయి కాబట్టి వాటికి చేలల్లో ఆ వరాల గట్లెమ్మటి మంచిగా ఆ లేత గడ్డి కోసి వాటిని మోపులుగా ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చి దొడ్ల ఎడ్లకు బర్లకు ఏసుడు. అంటే ఆ పశువుల కొట్టంలో ఏవైతే ఎడ్లు ఉంటాయో, బర్రెలు ఉంటాయో, ఆ కోసుకొచ్చిన ఆ పచ్చిక మొత్తం కూడా వాటికి వేయడము, అది ఒక మంచి మధురమైన అనుభూతి. నెయ్యి సుక్క కోసం అరిచేయి సాపి నాకుడు. అంటే అమ్మ ఆ ఏదైతే వెన్న ముద్దలు ఉంటాయో ఆ వెన్న ముద్దలను కరిగించిన తర్వాత మనకి పాలు, పలుకులు, బెల్లం లాంటివి వేసి మనకి ఏది పాయసం కూడా తయారు చేసినప్పుడు ఆ పాయసము దాంట్లో నెయ్యిని కలిపి పిల్లలకి ఇట్లా పెడితే వాళ్ళు అరిచేయి నాక్కుంటూ తినడము, ఇవన్నీ పల్లెటూళ్ళలో మనము చాలా సాంప్రదాయంగా ఇప్పటికీ చూస్తుంటే ఉంటాం. సోపతిగాళ్ళ వాకిట్లకెళ్ళి పిలుచుకొని కోతి కొమ్మలాడుకుంటా కిందపడుడు. పట్నంలో నేర్చిన డాన్సులు చూపి తాతలను అవ్వలను నవ్విచ్చుడు. అంటే ఈ పల్లెటూళ్ళకి వెళ్ళగానే మనము సాధారణంగా మన పుట్టిన ఊరుని ఎప్పటికీ మనం మర్చిపోము కాబట్టి మన ఊళ్ళో వెళ్ళగానే మన సోపతిగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వాకిట్లకి వెళ్ళి వాళ్ళని పిలుచుకోవడం, వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి ఆట ఆడడానికి పిలవడము, కోతికొమ్మలు ఆడుకుంటూ కింద పడటం. కోతికొమ్మల ఆట ఆడటం అంటే ఎక్కువ పిల్లలకు చాలా సరదా, కానీ ఇది చాలా డేంజర్ గేమ్ కూడా. ఎందుకంటే చెట్ల కొమ్మల మీదకి ఎక్కటము, దిగటం రాక పిల్లలు ఆ టైట్ జీన్స్లు వేసుకొని చెట్లపైకి ఎక్కడము, దిగే క్రమంలో చాలామంది పిల్లలు కింద పడటము, కాళ్ళు చేతులు ఇరగొట్టడం, కొన్ని టైంలో చనిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆచితూచి ఆడుకోవాలి ఈ ఆటలను. అంటే సోపతిగాల వాకిట్లకి వెళ్ళి పిలుచుకొని కోతి కొమ్మలు ఆడుకుంటూ కింద పడడం. పట్నంలో నేర్చిన డ్యాన్సులను చూసి తాతలను అవ్వలను నవ్వించుడు. వీళ్ళు ఉన్నత విద్యల కోసము మనం పట్టణాలకు వెళ్ళి అక్కడ ఉంటాం కాబట్టి అక్కడ ఏదో మనం కల్చరల్ యాక్టివిటీస్లో భాగంగా డ్యాన్సులు నేర్చుకుంటే ఆ పల్లెటూరులో వెళ్ళిన తర్వాత ఆ టీవీలలో అక్కడిక్కడ ఆ పాటలు వస్తున్నట్టయితే మన వాళ్ళు నేర్చుకున్న పాండిత్యం అంతా తాతల ముందు, నానమ్మల ముందు, అమ్మమ్మల ముందు, అవ్వల ముందు వీళ్ళు డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళు వీళ్ళని చూసి మురిసిపోతూ చాలా నవ్వడము, అది చూసి పిల్లలు చాలా మురిసిపోతుంటారు. ఇదేంది ఇప్పుడు పల్లెలు వన్నెదప్పి మాసిపోయినాయి, ఊళ్ళే మనుషులు కానరాక సడీసప్పుడు లేక బావురుమంటున్నాయి. అంటే పల్లెటూర్ల మీద ప్రేమ ఎవరికైతే ఉంటుందో అక్కడ పల్లెటూరులో ఉన్న సంపదను కాపాడుకుంటూ భవిష్యత్ తరాల కోసము వాళ్ళను వస్తారనే ఆశతో పల్లెటూళ్ళనే పట్టుకొని అక్కడే నివసిస్తుంటారు. తర్వాత ఇప్పుడు ఆ పల్లెలు వన్నెదప్పిపోయాయి. ఎందుకంటే ఈరోజు డబ్బుకి ప్రాధాన్యత పెరగడం ద్వారా, అదేవిధంగా ఉద్యోగము, ఉపాధి కోసము ఇవన్నీ ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళడము, ఈ దగ్గర పట్ల ఇప్పుడు గ్రామ స్థాయిలో ఉన్న వ్యక్తులు దగ్గర ఉన్న మండల కేంద్రాలకి, జిల్లా కేంద్రాలకి, తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర కేంద్రాలకు వెళ్ళడము, అక్కడే నివసించటము, పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడము, వాళ్ళు సరిపడ సంపాదన కోసము పల్లెటూళ్ళను వదిలి వెళ్తూ ఉన్నారు. అప్పుడు ఊళ్ళో ఉన్న వాళ్ళంతా వలసపోయినప్పుడు పల్లెటూళ్ళు ఏ విధంగా కనపడతాయి? మొత్తము వన్నె తప్పిపోయాయి. ఊళ్ళో ఎవరు లేనప్పుడు ఏంటంటే ఇంట్లో పిల్లలు లేనప్పుడు అయితే ఇల్లు ఎంత బోసిపోయి ఉంటుందో, ఊళ్ళో మనుషులు లేనప్పుడు కూడా ఒక కళ తప్పిపోయి ఉంటుంది. ఊళ్ళో మనుషులు కానరాక సప్పుడు లేక బావురుమంటున్నాయి. అంటే ఆ పల్లెటూరు వెలువెల్లాడిపోతుంది మనుషులు లేక. మరి భారతదేశం మన పల్లెల్లనే ఉన్నదని చదువుకున్నది ఒక్క లెక్కనే ఒల్లెక్కాలేనా? ఊరిచ్చే ఉట్టుట్టి ముచ్చటేనా? చూచూ మంత్రం హాంపటేనా? మరి భారతదేశానికి వెన్నెముక పల్లెటూర్లని అన్నారు. మరి మనం అట్లా భారతదేశానికి వెన్నెముక పల్లెటూర్లని మనం చదువుకున్న ఒక లెక్క ఉంది కదా, అది మరి ఆ ఉత్త లెక్కలేనా? ఊరిచ్చే ఉట్టుట్టి ముచ్చటేనా? చూచూ మంత్రం హాంపటేనా? అంటే పల్లెటూర్లు ఇంత గొప్పతనమని మనం ఎంతసేపటికి చెప్పుకుంటున్నాం తప్ప మరి వాటి కళను తప్పి ఉంటున్నాయి. నా పల్లె జాడ ఏడనో చెప్పుండ్రని నోరార్సక పోంగా అడుగుతాంది. కాలుగాలి
కాటు గలిసిన పిల్లోలే గాయిరి గాయిర తిరుగుతుంది. ఆ పల్లె జాడ ఇప్పుడు ఎక్కడుందో అని నో నోరార్చుకపోంగా అడుగుతాంది. ఇప్పుడు మరి ఆ పల్లెటూరు యొక్క కళను ఎందుకు తప్పుతుంది? జనం అనేవాళ్ళు పల్లెటూరులో నివసించడానికి ఎక్కువ ఇష్టపడట్లేదు. దగ్గర పట్ల టౌన్లలో, నగరాలలో నివసించి అక్కడే అలవాటు పడి ఆ సుఖవంతమైన జీవితానికి గడుపుతున్నారు. కానీ ఈ పల్లెటూరు యొక్క సౌందర్యం అనేది వన్నె తప్పిపోతుందని రచయిత్రి తన కవిత్వంలో చెప్తుంది. బుగులు గమ్మి మనాది బట్టిన దేశం, చిప్పిరినెత్తి చిగురు బుట్టల్లా దేహం, తుడుచుకుపోయిన జీవన చిత్రం, ఉనికి తెల్వక బిత్తరపోయింది పాపం అంటుంది. అంటే ఆ పల్లెటూరు యొక్క సొగసు, ఆ పల్లెటూరులో ఉన్న ఆప్యాయతలు, అనురాగాలు ఇప్పుడు జనమంతా పట్టణాలకు వెళ్ళి అక్కడ నివసిస్తుండడం వల్ల ఆ రూపురేఖలు అనేవి మనకు కనిపించకుండా, మన జీవన చిత్రం ఉనికి తెలవకుండా బిత్తరపోయింది పాపం అనుకుంటూ మనకు ఈ పల్లెటూరు అనే ఆ పల్లెజాడ ఏడ అని అనిశెట్టి రజిత రాసిన ఈ పాఠ్యాంశము. ఈ పాఠ్యాంశానికి కొంచెం దగ్గరగా ఉండే ఒక పాట అనేది ఉంది. ఆ పాటను ఇప్పుడు మనము చూద్దాము. ఎనకట మన ఊరు ఎట్టుండేరా, అన్నదమ్ములు లేవున్నమురా, ఈ ఎటుడలు ఎవడు పెట్టిండురా, ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా, ఎనకట మన ఊరు ఎట్టుండేరా, అన్నదమ్ములు లేవున్నమురా, ఈ అడ్డుగోడలు ఎవడు పెట్టిండురా, ఈ కులము కులము తేడా లేకుండా వరుస పెట్టి పిలుచుకున్నామురా, ఒక చెట్టు నీడన 100 మంది ఉన్నట్టు ఊరంతా ఒక్కై ఉన్నా. అన్నదమ్ములోనే ఉన్నామురా, ఈ అడ్డుగోడలు ఎవడు పెట్టిండురా, ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా, ఎనకట మన ఊరు ఎట్టుండేరా, అన్నదమ్ములోనే ఉన్నామురా, ఈ అడ్డుగోడలు ఎవడు పెట్టిండురా, ఈ కులము ఆ కులము తేడాలు లేకుండా వరుస పెట్టి పిలుచుకున్నామురా, ఒక చెట్టు నీడన 100 మంది ఉన్నట్టు ఊరంతా ఒక్కటై ఉన్నామురా, చెట్టు కొమ్మలు విరిగి నిలువ నీడ లేక ఊరాగమవుతుంటే ఊరుకుంటావిందిరా. వీరబ్రహ్మంగారి జాతరొచ్చిందంటే ఊరు చాలనంత మందిరా, అప్పుడు ఎంత సందడి ఉండేదిరా, ఎంత సందడి ఉండేదిరా, ఆ సందడేమో గాని ఏటా జాతర చేసేవాడే లేడురా, ఆ దేవుడికే దిక్కు లేదురా, దేవుడికే దిక్కు లేదురా, బడికాడ బాగోతమాడుతున్నారంటే సాపాలెత్తుకొని వెళ్ళామురా, కలిసి కాలక్షేపం చేశామురా, పక్క ఇంట్లో నేడు ఫంక్షన్ అవుతుందంటే మనకు వాళ్ళకు మాట లేరేవని తలుపు మూస్తున్నారు పొద్దుగు కంతలా, ఆ వైభోగమే మాయరా, ఊరికి వైరాగ్యం ఎట్టొచ్చేరా, ఆనందమెటుబాయరా, మన ఊరికే దిష్టి తగిలిందిరా, ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా, ఎనకట మన ఊరు ఎట్టుండేరా, అన్నదమ్ములోనే ఉన్నామురా, ఈ అడ్డుగోడలు ఎవడు పెట్టిండురా. దసరా పండుగ నాడు జమ్మికెళ్తా ఉంటే కళ్ళ సంబూరా మీనురా, అప్పుడు ఊరు మొత్తం ఒక్క చూటారా,
వంటలంటూ మన వాళ్ళు మందంటూ వీధి వీధికో జట్టురా, ప్రతి ఇంటికొక్క జమ్మి చెట్టురా, మతమంటూ కులమంటూ మంటలే రాజేసి ఊరు నాగం చేసే రాజకీయం, ఇప్పుడు వంశాల గోత్రాల కొత్త కయ్యం. ఎవడి స్వార్థం కొరకు వాడు విడగొడుతుంటే ఎట్టిగా మనమంతా చూస్తూ ఉన్నాం. అదే అభివృద్ధి నాపేటి కొరివి దయ్యం. ఆ బంధాలు ఏమాయరా, మన ఊరి అందాలు ఎటువాయరా, యాడేసిన గొంగలాడుందిరా, ఇన్నాళ్ళు ఏం బావుకున్నామురా. ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా, వెనకట మన ఊరు ఎట్టుండేరా, అన్నదమ్ములోనే ఉన్నామురా, ఈ అడ్డుగోడలు ఎవడు పెట్టిండురా. చదువుకున్నోళ్ళంతా జ్ఞానమున్నోళ్ళంతా బతుకుదారి వెతుకులాడుతూ ఊరు విడిసి దూరంగా ఉన్నారు. ఊరి మీద ప్రేమ ఎక్కువ ఉన్నోళ్ళంతా ఇక్కడే మిగిలి ఉన్నారు. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు. మధ్యలో ఉండేటి పెద్ద మనుషులేమో అర్థం కాకుండా ఉన్నారు. పార్టీల చేతుల్లో బొమ్మలవుతున్నారు. అందుకే ఊళ్ళోన పుట్టిన గ్రామాభివృద్ధే ధ్యేయమై తీర్చుకోవాలి తన రుణమును. అమ్మ తరువాత అమ్మేనురా, ఊరంటే నీ తొలి చిరునామరా. నువ్వు ఎంతెత్తుకు ఎదిగినా నీ మూల మీడే ఉన్నదిరా. ఊరు కన్నీరుగా మారితే ఆ ఉసురు యాడున్న తల్లినురా. మన ఊరు బాగే తొలి బాధ్యత, నీ వంతు చేయుతనందించరా. ఇది ఆ పల్లెజాడ అనే ఈ పాఠ్య భాగానికి కొంచెం రిలేటెడ్గా ఉన్న పాట కాబట్టి దాన్ని దీంట్లో చూపించడానికి నేను ప్రయత్నించాను. అదేవిధంగా ఈ పల్లెటూరు గొప్పతనాన్ని గురించి కూడా గోరటి వెంకన్న రాసిన పల్లె కన్నీరు పెడుతుందో అనే పాట కుబుసం అనే సినిమాలో ఉంటుంది. మీరు కూడా ఒకసారి వినండి. అది పల్లెటూరు గొప్పతనం గురించి బాగుంటుంది. ఇప్పుడు ఆ పల్లె యాడ అనే దాని గురించి రచయిత్రి పరిచయం చూసాము దీంట్లో. తర్వాత పాఠ్యభాగం కూడా చూసి సారాంశం చూసాము. మీకు వ్యాసరూప సమాధాన ప్రశ్నల్లో తర్వాత 1 మార్కు సమాధాన ప్రశ్నల్లో అడిగేటప్పుడు రచయిత్రి పరిచయం మీరు గుర్తుపెట్టుకునే విధానము, ఆ రచయిత్రి పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఆమె పుట్టిన సంవత్సరము, మరణించిన సంవత్సరము, ఆమె విద్యాభ్యాసము, సాహిత్య సేవ అంటే ఆమె ఏమేమి రచనలు చేసిందో ఆ రచనలు, అదేవిధంగా ఆ రచనలు సాహిత్య సేవకు ఏమైనా పురస్కారాలు వచ్చాయా, వీటికి సంబంధించిన వివరాలు మిమ్మల్ని ఎగ్జామ్లో అడుగుతారు కాబట్టి దానికి సంబంధించి చూసాం మనం. ఇప్పుడు పాఠ్యభాగం సారాంశము, ఈమె వచన కవిత్వము ఇవన్నీ చూసిన తర్వాత ఈ పాఠ్యభాగానికి సంబంధించి 2 వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఉన్నాయి. 1 మార్క్ క్వశ్చన్స్ ఒక 6 ఉన్నాయి. సందర్భ సహిత వాక్యాలు ఉన్నాయి. తర్వాత సందులు సమాసాలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు నోట్స్ చూద్దాం. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు. ఈ వ్యాసరూప సమాధాన ప్రశ్నలు మనకు దాదాపుగా ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవటానికి వీలుగా ఉంటుంది. నేను ఫోటో తీసేస్తున్నాను. ఇక్కడ వ్యాసరూప సమాధాన ప్రశ్నలు చూసినట్టయితే దీంట్లో ఆ పల్లె జాడ ఏడా కవిత సారాంశాన్ని వివరించమన్నాడు. నాడు పల్లెకి పోవాలంటే సంతోషంగా చెంగున ఎగురుకుంటూ కనుచూపు మేరల్లో పల్లె కనపడగానే పరిగెత్తేవాళ్ళం. పల్లె తల్లి తన చేతులు చాపి రా బిడ్డ అని ఆప్యాయంగా పిలుస్తుంది. పల్లెకు వచ్చిన వాళ్లకు కాళ్లకు నీళ్ళిచ్చి చక్కగా పలకరిస్తుంది. కళ్ళలో నీరు ఊరే విధంగా ఆప్యాయతతో తడుముతుంటుంది. పెరట్లో కాచిన కమ్మగా పప్పు ధాన్యాలను కాల్చిన పప్పులు పెడతారు. వచ్చిన మనుషుల సాధక బాధలను విచారిస్తుంది. సాయంత్రం పూట కాచిన జున్నుపాలు, ఉదయాన్నే పాలగోకులు ఇస్తారు. పల్లీలో లోటాతో టీ ఇస్తారు. మట్టి ముంతల్లో ఉంచిన గడ్డ పెరుగు, అప్పుడే పిండిన గుమ్మపాలు, వెల్లుల్లితో చేసిన కారప్పొడి, వేడి అన్నం పెడతారు. సాయంత్రం సమయాల్లో పెద్దవాళ్ళు కళ్ళు తాగడం, పిల్లలు కాల్చిన తాటి పండ్లను తినడం, తాటి ఆకులతో తయారు చేసిన గాలి చక్రాలతోనూ, తాటికాయలను చక్రాలుగా చేసి బండ్లతోనూ ఆడుకుంటారు. పల్లెల్లో దొంగతనంగా జామకాయలు పిల్లలు తినుట మరియు పెసర, శనగ, కందికాయలు కోసుకొనుట, చింత, మామిడి తోపుల్లో బడి వదిలిన తర్వాత గోల చేస్తూ బిల్లంగోడ ఆటలాడేవారు. అంతేకాకుండా చెరువులో దిగి
ఈతలు కొట్టడము, బుడ్డపరకలు, మొట్ట పిల్లలను, జాతి విశేషమైన చేపలను పట్టడము, చిన్న చిన్న కుంటల్లో ఉన్న కలోపోల వంటి రకరకాల పూలు ఏరి తెచ్చుకొనుట చేసేవారు. బావుల్లో దుంకటము, నూతిల్లో నీళ్లు తోడుట, పంట పొలాల్లో పచ్చగడ్డి కోసి మోపులు కట్టి తీసుకొని వచ్చి పశువులకు వేయడం, అరచేతుల్లో నేతి చుక్కలు పోసుకొని నాకుట, ఇవన్నీ పల్లెటూళ్ళలో పిల్లలు చేసే పనులు. స్నేహితులను పిలుచుకొచ్చి కోతికొమ్మచ్చి ఆటలాడటం, కింద పడటం జరుగుతుండేది. పట్టణాల్లో నేర్చుకున్నట్టు డ్యాన్సులను ఇంటికి వచ్చిన తాతలు అవ్వలు ముందర చేసి వారిని నవ్వించేవారు. ఇప్పుడు పల్లెల్లో కళాకాంతులు లేవు, మనుషులు లేరు, ఎటువంటి శబ్దాలు లేక నిర్మానుష్యంగా కనిపిస్తూ పల్లె బాధపడుతుంది. మన పల్లెలు దేశానికి వెన్నెముక అన్న మాటలు అబద్ధాలేనా? నా పల్లె జాడ ఎక్కడుంది? భయం క్రమ్మింది, మనోవ్యాధికి గురైంది. చింపిరు జుట్టుతో చిగురు బట్టలున్న శరీరం వలె పూర్తిగా పల్లె నశించిపోయి తన ఉనికిని కోల్పోయిందంటూ ఈ పాఠ్యభాగ వచన కవితలో రచయిత్రి ఆవేదన చెందింది. ఆ పల్లె జాడ ఏడ కవితలో కవయిత్రి ఆవేదన తెలపండి. గత 3 దశాబ్ద కాలంలో పల్లె జీవనంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రపంచీకరణ, పట్టణీకరణ ప్రభావంతో పల్లె ముఖ చిత్రం క్రమంగా మారిపోయింది. నగరాల్లో లభించే సౌకర్యాలు, వస్తువుల్లో పల్లెల్లోకి రావడం. ఉదాహరణకి ఇప్పుడు చూడాలంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఈ సంస్థలు కూడా ఆన్లైన్ సేవలను కూడా మన పల్లెటూర్లకు కూడా విస్తరిస్తున్నాయి. పల్లెల్లోకి రావడం, పల్లె పట్టణ మధ్య తేడా లేకుండా మసకబారింది. సాంకేతిక ప్రగతి జీవనాన్ని సులభతరం చేసినప్పటికీ మనుషుల మధ్య ఆర్థిక అంతరాలను పెంచింది. ఉమ్మడి కుటుంబాల స్థానంలో విభజిత కుటుంబాలు అనేవి ఏర్పడ్డాయి. ఒకప్పుడు పల్లెటూళ్ళలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, కానీ ఇప్పుడు పెళ్లి కాగానే వేరు నివసిస్తున్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరగడంతో చేతి పనులు, సాంప్రదాయ సాగు పద్ధతులు కనుమరుగయ్యాయి. పల్లె సంస్కృతికి గుర్తుగా నిలిచిన గంగిరెద్దులాట, పగటి వేషాలు వంటి జానపద ప్రదర్శన కళలు, వృత్తి జీవనాధారాలు కాల ప్రవాహంలో వెనకబడిపోయాయి. ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు వచ్చాయి. మట్టి పాత్రలు, రోకళ్ళ స్థానాన్ని ఆధునిక పరికరాలు ఆక్రమించాయి. పల్లె జాతరలు, భజనలు, పండుగల సందడి తగ్గి యాంత్రిక వినోదాలకు పరిమితమవుతున్నాయి. సెల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాల ప్రభావం పల్లె సంస్కృతిని దెబ్బతీస్తున్నాయని కవయిత్రి తన కవిత ద్వారా ఆవేదనను వెలిబుచ్చింది. ఇప్పుడు ఇవి 2 వ్యాసరూప సమాధానాలు. ఇవి మనకు 5 మార్కుల ప్రశ్నల్లో సెక్షన్ 2 కింద ఇస్తారు. తర్వాత ఏకవాక్య సమాధాన ప్రశ్నలు, 1 వర్డ్ ఆన్సర్స్. ఆ పల్లె జాడ పాఠము ఎక్కడి నుంచి గ్రహించబడింది? కాలం క్యాన్వాస్ మీద అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ పల్లె జాడ పాఠం ఎక్కడి నుండి గ్రహింపబడింది? ఎక్కడి అనే పదాన్ని తీసేసి ఆ ప్లేసులో కాలం క్యాన్వాస్ మీద అని రాసిస్తే ఆ యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఆ పల్లె జాడ ఏడ పాఠం ఎక్కడి నుండి గ్రహించబడింది. ఎక్కడి అనే పదాన్ని తీసేసి కాలం క్యాన్వాస్ మీద అనే పదాన్ని అక్కడ రాసి మిగతా అది యాజ్ ఇట్ ఈజ్గా రాస్తే సరిపోతుంది. ఆ పల్లె జాడ పాఠం కాలం క్యాన్వాస్ మీద అనే కవితా సంపుటి నుంచి గ్రహించబడింది. అనిశెట్టి రజిత ఏ విశ్వవిద్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు? ఏ అనే పదాన్ని తీసేసి కాకతీయ విశ్వవిద్యాలయం అని గుర్తుపెట్టుకోండి. అనిశెట్టి రజిత ఏ విశ్వవిద్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారంటే కాకతీయ విశ్వవిద్యాలయం. పల్లెల్లో ఆడుకునే ఆటలు ఏమేమి ఉన్నాయి? బిల్లంగోడు ఆట, కోతికొమ్మచ్చి ఆట, చిర్రగోనె, ఇవి మొదలైన ఆటలు ఆడుకుని ఏవైనా 2 రాస్తే సరిపోతుంది మన పాఠ్యభాగంలో ఉన్నవి. పల్లె ఎలా రమ్మని పిలిచేది? ఒక తల్లి బిడ్డను ఎలా పిలుస్తుందో, రాబిడ్డ అని చేతులు చాచి ఏ విధంగా పిలుస్తుందో అలా పిలిచేది పల్లెటూరు. ఇప్పుడు పల్లె ఎట్లా ఉంది అంటే పల్లెటూరులో జనము అంతా సిటీలకు వెళ్ళడం ద్వారా వన్నె దప్పి మాసిపోయింది. పల్లె ఎలా ఉందంటే వన్నె దప్పి మాసిపోయింది. చెరువు దగ్గర ఏం చేసేవారంటే పిల్లలు చెరువులో ఈతలు కొట్టేవారు, చేప పిల్లలు పట్టేవారు. కాబట్టి దీంట్లో ఈతలు కొట్టేవారు అని రాస్తే సరిపోదు ఒక వర్డ్లో. నెక్స్ట్ సందర్భ సహిత వాక్యాలు. ఇవి 2 మార్కులకు అడుగుతారు. మనకి 3 మార్కుల నుంచి 2 మార్కులు. గుడ్ల నీరు ఓరంగా తడిమేది,
గుడ్ల నీరు ఊరంగా తడిమేది. ఈ పరిచయం ఈ సందర్భ సహిత వాక్యాలు రాసేటప్పుడు ఏమేమి రాయాలి? పాఠ్యభాగ రచయిత్రి పరిచయము, తర్వాత ఏ సందర్భంగా అన్నారు దాని భావం. ఇప్పుడు పరిచయం ఈ వాక్యం అనిశెట్టి రచిత రాసిన కాలం క్యాన్వాసు మీద అనే కవితా సంపుటి నుంచి గ్రహించబడిన ఆ పల్లె జాడ ఏడ అనే పాఠంలోనిది. నెక్స్ట్ సందర్భం చూసినట్టయితే ఇది ఏ సందర్భంలో అన్నారు? ఇది పల్లె తల్లి తన చేతులు చాచి రాబిడ్డ అని ఆప్యాయంగా పిలుస్తుందని వివరిస్తూ రచయిత్రి పలికిన సందర్భంలో ఉంది. దాని భావం ఏంటిది? కంటి నీరు ఊరే విధంగా ఆప్యాయతతో తడుముతుంది, ఆనంద బాష్పాలను చూపిస్తూ మనకు రాబిడ్డ అని చేతులు చాస్తుందని. వన్నెదప్పి మాసిపోయినయి, దీనికి సందర్భ సహిత వాక్యం రాసినట్టయితే వన్నెదప్పిపోయినది. దీంట్లో ఈ వాక్యం అనిశెట్టి రచిత రాసిన కాలం క్యాన్వాస మీద కవితా సంపుటి నుంచి గ్రహించబడింది. ఆ పల్లె జాడ ఏడ అనే పాఠంలోనిది. ఏ సందర్భంలో ఇదేమిటి? ఇప్పుడు ఈ పల్లెలో కళాకాంతులు లేకపోవడము, ఊళ్ళో మనుషులు కనిపించకపోవడము, ఎటువంటి శబ్దాలు లేక నిర్మానుష్యంగా కనిపిస్తూ బాధపడుతుంది పల్లె అని వివరిస్తూ రచయిత్రి పలికిన సందర్భం నుంచి తీసుకోబడింది. దీని భావం ఏంటిది? ఎటువంటి కళాకాంతులు లేక మాసిపోయాయని. నెక్స్ట్ మూడో సందర్భ సహిత వాక్యం కాలుగాలి కాటుగలిసిన పిల్లోలే. పరిచయం ఏం రాయాలి? రచయిత్రి పరిచయం, ఎక్కడి నుంచి తీసుకోబడ్డది పాఠ్యభాగం. ఈ వాక్యం అనిశెట్టి రచిత రచించిన కాలం క్యాన్వాసు మీద అనే కవితా సంపుటి నుంచి గ్రహించబడిన ఆ పల్లె జాడ అనే పాఠంలోనిది. సందర్భం నా పల్లె జాడ ఎక్కడుందో చెప్పుమని నోరు ఎండిపోగా అడుగుచున్నది, కాలుగాలిన పిల్లిలా గాబరాగా తిరుగుతుందని వివరిస్తూ రచయిత్రి పలికిన సందర్భంలోనిది. భావం ఏంటిది? కాలుగాలిన పిల్లిలాగా అంటే ఆత్రంగా తిరుగుతాం. నెక్స్ట్ 4వ సందర్భ సహిత వాక్యం తూడ్చుకపోయిన జీవన చిత్రం. పరిచయం ఏంటిది? ఈ వాక్యం అనిశెట్టి రచిత రచించిన కాలం క్యాన్వాస్ మీద అనే కవితా సంపుటి నుంచి గ్రహించబడిన ఆ పల్లె జాడ ఏడ అనే పాఠంలోనిది. ఏ సందర్భంగా వాడారు దీన్ని? పల్లె చింపిరి జుట్టుతో చిగురు బట్టలున్న శరీరం వలె పూర్తిగా నశించిపోయిందని వివరిస్తూ రచయిత్రి పలికిన సందర్భంలోనిది. దీని భావం ఏంటిది? జీవన చిత్రం అస్తిత్వం తెలియక బిత్తరపోయింది అనేది దీని సందర్భ సహిత వాక్యాలు. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ సంధులు ఇచ్చారు. జనాభ్యుదయం, జన ప్లస్ అభ్యుదయం. ఇక్కడ ఆయి ఊరులకు సవర్ణాచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశమవుతాయి అనే సూత్రము మనకు సవర్ణ దీర్ఘ సంధి సూత్రం కాబట్టి జన ప్లస్ అభ్యుదయం అనే దాంట్లో 2 హ్రస్వాక్షులు ఉన్నాయి కాబట్టి అవి 2 ఏకాదేశమై వాటికి దీర్ఘం వచ్చింది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. జనాభ్యుదయం, జన ప్లస్ అభ్యుదయం సవర్ణ దీర్ఘ సంధి. మోపులెత్తుకొచ్చి, మోపులు ప్లస్ ఎత్తుకొచ్చి ఉత్తునకు అచ్చు పరమైంది కాబట్టి మోపులు లు అనే దాంట్లో ఊ ఉన్నది, దీనికి అచ్చు ఏ పరమైంది కాబట్టి ఉత్తునకు అచ్చు పరమైంది కాబట్టి ఇది ఉత్వసంధి. మోపులెత్తుకొచ్చి ఉత్వసంధి. మూటగట్టు, మూట ప్లస్ కట్టు గసడ దవాదేశ సంధి. మూట ప్లస్ కట్టు కా ప్లేసులో గా వచ్చింది అంటే పరుషాల ప్లేసులో సరళాలు వచ్చాయి కాబట్టి ఇది గసడ దవాదేశ సంధి. నీళ్ళిచ్చి, నీళ్ళు ప్లస్ ఇచ్చి ఉత్తునకు అచ్చుపరమైంది. నీళ్ళు అనే దాంట్లో ఊ ఉంది, దీనికి అచ్చు ఈ పరమైంది కాబట్టి ఇది ఉత్వసంధి. నెక్స్ట్ తాటి ఆకులు, తాటి ప్లస్ ఆకులు ఇత్తునకు అచ్చుపరమైంది కాబట్టి ఇదే ఇక్కడ తాటి ప్లస్ ఆకులు ఇత్వసంధి అయింది. ఊరవతల, ఊరు ప్లస్ అవతల ఉత్తునకు అచ్చుపరమైంది కాబట్టి ఇది ఉత్వసంధి ఊరవతల. నెక్స్ట్ సమాసాలు. పెరటి కంకులు, దీనికి విగ్రహవాక్యం రాస్తే ఏముంది? పెరటిలోని కంకులు. లోని అనేది కిన్, కున్, యొక్క, లోన్, లోపల అనే పదాలు వచ్చినాయి కాబట్టి ఇది దాంట్లోని లోని అనేది షష్ఠి తత్పురుష సమాసం. మంచి చెడులు, మంచియును చెడును అంటే నిన్నులను కూర్చి గురించి అనేది ద్వితీయ తత్పురుష సమాసం కాబట్టి
మంచియు చెడుయు ఈ రెండు ద్వంద్వ సమాసం, రెండు కలిపి వచ్చాయి కాబట్టి ఇది. నెక్స్ట్ మట్టి ముంత, మట్టిది అయిన ముంత. ముంత అనేది ఏ విధంగా ఉంది? మట్టితో తయారు చేసిన ముంత, మట్టిదైన ముంత. ఇదేంది? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ గడ్డ పెరుగు. పెరుగు ఏ విధంగా ఉంది? గడ్డ కట్టి ఉన్నది కాబట్టి ఇది విశేషణం. విశేషణం ఎక్కడ? పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ భారతదేశం. భారతదేశం అని పేరు గల దేశం కాబట్టి ఇది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ పల్లె జాడ. పల్లె యొక్క జాడ. యొక్క అంటే కిన్, కున్, యొక్క, లోన్, లోపల అనే పదాన్ని మనము షష్ఠి తత్పురుష సమాసంగా చెప్తాము. నెక్స్ట్ తర్వాత పద సంపద. పద సంపదలో పర్యాయ పదాలు ఉన్నాయి. పల్లె. పల్లె అంటే ఊరు, గ్రామము, పల్లెటూరు, దేశము. ఇది. నెక్స్ట్ బిడ్డ. కూన, చంటిపాప, పసిపాప, బుడత. నెక్స్ట్ పెరుగు. తైరు, తైరు, దది. నానార్థాలు. పెరుగు, దది, విచ్ఛిన్నమగు, పుట్టు అనేవి ఈ పాఠ్యభాగానికి సంబంధించిన వ్యాకరణ అంశాలు. గత వీడియోలో మనము ఇంటర్మీడియట్ తెలుగు ఫస్ట్ ఇయర్లో గత వీడియోలో కవిత్వ విభాగం నుంచి ద్రౌపది ఆత్మగౌరవం సపరేట్ వీడియో చేశాము. పరోపకారము, శతక మకరందము, మాయమైపోతున్నడమ్మ అనే గత ప్రీవియస్ వీడియోలు కూడా దాంట్లో ప్రతి వీడియోలో పూర్తి పాఠ్యభాగము, ప్రశ్న జవాబులు, సందర్భ సహిత వాక్యాలు, వ్యాకరణ అంశాలు అన్నీ కూడా మనము వాటిని ఉపయోగించాము. ఈ నోట్స్ రూపంలో కూడా అందించాము. గత వీడియోలు ఇంకెవరైనా చూడకపోతే వెళ్ళి వాటిని కూడా చూడండి. అదేవిధంగా దీంట్లో ఒక వీడియోలో సిలబసు, మోడల్ పేపరు, ఎన్ని మార్కులు, ఇంటర్నల్ ఎంత, ఎక్స్టర్నల్ ఎంత అని కూడా ఒక సిలబస్ గురించి కూడా ఒక వీడియో చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో పైన ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంతటితోని దీంట్లో కవిత్వ విభాగంలో ఉన్న 5 పాఠాలు: ద్రౌపది ఆత్మగౌరవం, పరోపకారం, శతక మకరందం, మాయమైపోతున్నడమ్మ, ఆ పల్లె జాడ ఏడ అనే కవిత్వ విభాగంలో దాదాపుగా 20 నుంచి 30 మార్కుల సమాచారం అంతా కూడా మనం ఫినిష్ చేసుకున్నాం. తర్వాత వీడియోలో గద్య విభాగం, పోయట్రీ వరకు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రోజ్లో 6th లెసన్ మనకు మాటలు మాట్లాడుతాయి. ముదిగొండ ఈశ్వర చరణ్ చే రచించబడిన ఆ 6వ పాఠము. అక్కడి నుంచి దాదాపు 10 పాఠాల వరకు మనకు గద్య విభాగం ప్రోజ్ ఉంటుంది. ఆ ప్రోజ్కు సంబంధించిన వీడియో తర్వాత క్లాసులో మనం చెప్పుకుందాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్.